హాయ్ అండి. అందరికి నమస్కారం. నా పేరు సాయి మహేష్. నేను సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. గత 12 సంవత్సరాలుగా నేను ఇదే ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. ఈ 12 సంవత్సరాల్లో నేను నా యొక్క క్లయింట్స్‌కి వాళ్ళ యొక్క రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టుగా, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ గోల్స్ తగ్గట్టుగా డిఫరెంట్ ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ అనేది ప్రిపేర్ చేసి ఇచ్చాను. ఆ ఫైనాన్షియల్ గోల్స్ వచ్చేసరికి హౌస్ బయింగే కానివ్వండి, రిటైర్మెంటే కానివ్వండి, చిల్డ్రన్ ఎడ్యుకేషనే కానివ్వండి, చిల్డ్రన్ మ్యారేజే కానివ్వండి, లేదు వరల్డ్ టూర్ లాంటివి కానివ్వండి, ఇలాంటి వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ గోల్స్కి తగ్గట్టుగా, వాళ్ళ యొక్క రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టుగా డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేవి ప్రిపేర్ చేసి, ఆ ప్రిపేర్ చేయడం ఒకటే కాకుండా దాన్ని మార్కెట్ ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా టైం టు టైం మోడిఫై చేసి ఆ ఫైనాన్షియల్ గోల్ అనేది అచీవ్ అయ్యేలాగా చేశాను. ఈరోజు నేను మీ దగ్గరికి ఒక స్ట్రాటజీతో వచ్చాను. రీసెంట్గా రమేష్ గారి ఫ్యామిలీకి హౌస్ బయింగ్కి సంబంధించి ఒక స్ట్రాటజీ అనేది ప్రిపేర్ చేసి సార్కి ప్రజెంట్ చేశాను. అదే స్ట్రాటజీ నేను ఈ వీడియోలో అనేది మీకు ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ఇన్ టు ది వీడియో అండి. స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు రమేష్ గారి ప్రొఫైల్ ఒకసారి చూద్దామండి. రమేష్ గారి వయసు వచ్చేసరికి 35, సాఫ్ట్వేర్ జాబ్, సంవత్సరానికి 16 లక్షలు సంపాదిస్తున్నారు. రమేష్ గారి వైఫ్ రవళి గారు ఏజ్ వచ్చేసరికి 30, హౌస్ వైఫ్. సో ఇప్పుడు రమేష్ గారి ఎక్స్పెన్సెస్ ఏంటంటే హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అంటే డైలీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి 3 లక్షల రూపాయలు సంవత్సరానికండి ఇదంతా. రెంట్ వచ్చేసరికి నెలకి 20,000, సంవత్సరానికి 2,40,000. కిడ్స్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి అంటే వాళ్ళ యొక్క ఎడ్యుకేషనే కానివ్వండి, వాళ్ళ యొక్క పర్సనల్ ఎక్స్పెన్సెసే కానివ్వండి, సంవత్సరానికి 2 లక్షలు. అదర్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి 3 లక్షల రూపాయలు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్కి వచ్చేసరికి 2.5 లక్షల రూపాయలు సంవత్సరానికి ఇన్వెస్ట్ చేస్తున్నారు. బ్యాలెన్స్ లెఫ్ట్ వచ్చేసరికి 3,10,000. ఈ లాస్ట్ మంత్ 20% హైక్తో జాబ్ షిఫ్ట్ అయ్యారంట. అందుకనే 3,10,000 అనేది ఆయనకు ఇప్పుడు మిగులుతుంది. సో ఆయన ఏం డిసైడ్ అయ్యారంటే ఇప్పుడు ఎలాగో శాలరీ పెరిగింది కాబట్టి చేతిలో మంత్లీ ఒక 25,000 రూపీస్ ఎడిషనల్గా పెరుగుతుంది కాబట్టి ఈ 25,000 అట్ ద సేమ్ టైం హౌస్ రెంట్కి కడుతున్న 20,000 ఏదైతే ఉందో టోటల్గా ఈ 45,000తో నేను హౌస్ తీసుకుంటే బెస్టా అని చెప్పేసి నన్ను అడిగారు. ఫస్ట్ నేను రమేష్ గారి ఆలోచన చెప్తానండి. దాని తర్వాత నేను రికమెండ్ చేసిన స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, రమేష్ గారు ఇల్లు 70 లక్షలు పెట్టి కొనాలనుకుంటున్నారు. ప్రజెంట్ ఆయన దగ్గర వచ్చేసరికి 30 లక్షల రూపాయలు క్యాష్ ఉంది. 40 లక్షలు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారు. హోమ్ లోన్ 8% లాగా కనుక్కుంటే 15 సంవత్సరాలకు గాను నెలకు వచ్చేసరికి 38,226 రూపాయలు అవుతుంది. సో ఎలాగో ఆయన కంఫర్ట్ ఉంది కదా, 45,000 ఇప్పుడు నెలకి మిగులుతుంది కాబట్టి అందులో నుంచి 38,000 రూపాయలు వెళ్ళినా ఇంకో 7,000 రూపాయలు సర్ప్లస్ ఉంటుంది, దాన్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అన్న ఆలోచనతో రమేష్ గారు ఉన్నారు. నేను 2 డేస్ తర్వాత ఆయనకి ఇంకో స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అదేంటంటే హౌస్ బయింగ్ని 5 ఇయర్స్ పోస్ట్పోన్ చేయమని చెప్పాను. అదెందుకు అనేది ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. సో ఫస్ట్ థింగ్, ఇవాళ 70 లక్షలు పెట్టి ఇల్లు కొన్నారు అంటే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ఇల్లు 70 లక్షలు రాదు కదండి. 7% ఇన్ఫ్లేషన్ ప్రకారంగా చూస్తే అది 98,17,000 అనేది అవుతుంది. ప్రజెంట్ ఆయన దగ్గర ఉన్న 30 లక్షలు 12% రిటర్న్స్ ఇచ్చే ప్రొడక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే అది 52,87,000 అనేది అవుతుంది. హోమ్ లోన్ ఇప్పుడు ప్రజెంట్ 40 లక్షలు తీసుకుంటున్నారు కాబట్టి అదే 5 ఇయర్స్ తర్వాత 40 లక్షలు కాకుండా 45 లక్షలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 98 lakhs ఇల్లు ప్రజెంట్ ఉన్న క్యాష్ ఏంటంటే 52 lakhs ఉంది కాబట్టి అది మైనస్ చేస్తే రిమైనింగ్ 45 lakhs అనేది అయింది. సో ఇదే 45 lakhs హోమ్ లోన్ ఇంట్రెస్ట్ 8% లెక్క, అదే 15 years టెన్యూర్ లెక్క చూస్తే కనుక ఈఎంఐ పర్ మంత్ వచ్చేసరికి 43,000 రూపీస్ అవుతుంది. అంటే 5,073 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. మరి ఇదేం గొప్ప స్ట్రాటజీ అని మీరు అనుకోవచ్చు. అది వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. సో అంటే సంవత్సరానికి వచ్చేసరికి 60,875 రూపాయలు అనేది ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. టోటల్గా 15 ఇయర్స్కి వచ్చేసరికి 9,13,000 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు రమేష్ గారు ప్రజెంట్ ఆయన అనుకున్న దాని ప్రకారం వెళ్తే 68,80,000 రూపీస్ అనేది అవుతుంటే, నేను చెప్పిన దాని ప్రకారంగా ఆయన వెళ్తే కనుక 77,93,000 రూపీస్ అవుతుంది. అంటే 15 ఇయర్స్కి ఎక్స్ట్రా అనేది 9 lakh రూపీస్ అనేది పే చేయాల్సి వస్తుంది. సో ఇది మీకు చూస్తే కనుక ఇది మంచి స్ట్రాటజీ కాదు అని మీరు అనుకోవచ్చు. కానీ దీని వెనకాల బ్యాక్ ఎండ్ ఒక లాజిక్ అనేది ఉంది. అది నెక్స్ట్ స్ట్రాటజీ అనే షీట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ మీకు ఇక్కడ దాకా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పేజ్ చూస్తే మీరు చాలా కాంప్లెక్స్గా ఉందని అనుకోవచ్చు, కానీ నేను మీకు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాస్త జాగ్రత్తగా వినండి. ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం, హోమ్ లోన్ వచ్చేసరికి 45,30,000 ఆఫ్టర్ 5 years తర్వాత తీసుకోవాల్సి ఉంటుందని. అది 15 years కానీ 8% లెక్కని. మంత్లీ ఈఎంఐ 43,299 అవుతుందని. ఇప్పుడు ప్రజెంట్ రమేష్ గారు క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంటుందండి? 25,000 రీసెంట్ హైక్ ప్లస్ రెంట్ నుంచి బయటకు వచ్చేస్తే అదొక 20,000, అంటే టోటల్గా 45,000. నేనేం చెప్పాను, రెంట్ అలానే ఉండండి, అదే 20,000 అలా కంటిన్యూ చేయండి. ఆ రిమైనింగ్ 25,000 అనేది ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పాను.
అది 20 ఇయర్స్ పాటు చేయమని చెప్పాను. 12% రిటర్న్ ప్రకారంగా చూస్తే కనుక అది ఎలాగ వర్కౌట్ అవుతుందని చూద్దాం. కానీ దాంతోపాటు నేనేం చెప్పానంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మంత్లీ ₹750 అంటే ఈరోజు 25,000 అనుకుంటే నెక్స్ట్ ఇయర్ ఇదే టైం పీరియడ్కి ₹25,750. దాని తర్వాత ఇయర్ ₹26,500 అంటే ఎవ్రీ ఇయర్ ₹750 పర్ మంత్ పెంచుకుంటూ వెళ్ళమని చెప్పాను. దాని మూలంగా ఈ స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది చూద్దాం. అంటే ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ టేబుల్లో చూస్తే కనుక సో ఫస్ట్ ఇయర్ 25,000 పర్ మంత్ అంటే సంవత్సరానికి వచ్చేసరికి ₹3,00,000. సెకండ్ ఇయర్ ₹26,250 పర్ మంత్ అంటే అది పర్ ఇయర్ వచ్చేసరికి ₹3,09,000. అలాగా ఎవ్రీ ఇయర్ ₹9,000 పెంచుకుంటూ వెళ్తే 20th ఇయర్కి వచ్చేసరికి రమేష్ గారు పే చేయాల్సింది వచ్చేసరికి పర్ యానం ₹4,71,000. ఈ స్ట్రాటజీ అంతా కూడా నేను 12% రిటర్న్తో చెప్పానండి. ఈ 12% రిటర్న్ అనేది క్వైట్ పాసిబుల్. సో పాసిబుల్ కాదు అని అనుకోవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో వచ్చేసరికి మీకు దానికన్నా ఎక్కువే వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ నేను సేఫ్ సైడ్గా 12%తోనే చెప్తున్నాను. సో కమింగ్ టు ఈ స్ట్రాటజీ వచ్చేసరికి ఫస్ట్ 20 ఇయర్స్ పాటు ఎవ్రీ ఇయర్ 9,000 పెంచుకుంటూ వెళ్ళారు కదండి. 12% రిటర్న్ ప్రకారంగా 5th ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి రమేష్ గారి దగ్గర వచ్చేసరికి ₹22,48,196 అనేది ఉంటుంది. సో నేనేం చెప్పానంటే 6th ఇయర్కి రమేష్ గారు హోమ్ లోన్ తీసుకుంటారు. ఆ హోమ్ లోన్కి కావాల్సిన ఈఎంఐ 43,299. దీన్ని మనం ఇయర్లీలో చూద్దాం క్యాలిక్యులేషను. ఇయర్లీ వచ్చేసరికి 5,19,588. ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్లో నుంచి ఎస్డబ్ల్యూపీ కింద సంవత్సరానికి ₹5,19,588 అనేది విత్డ్రా చేసుకుంటూ ఉంటారు. అలాగే ఎన్ని సంవత్సరాలు చేస్తారండి? 15 ఇయర్స్ పాటు చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఈ ఇన్వెస్ట్మెంట్ ఏమి ఆపరండి. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది కంటిన్యూ చేస్తారు. అట్ ద సేమ్ టైం హోమ్ లోన్కి సంబంధించిన ఈఎంఐ అనేది ఈ ఎస్డబ్ల్యూపీ రూపంలో ఇలాగా కంటిన్యూ చేసి విత్డ్రా చేస్తారు. సో తర్వాత 20th ఇయర్ తర్వాత రమేష్ గారి దగ్గర వచ్చేసరికి ₹68,87,503 అనేది ఉంటుంది. ఓకేనా అండి? ఇక్కడ వరకు మీకు మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. ఈ పార్ట్లో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కనుక కింద కామెంట్ చేయండి. నేను మీకు కామెంట్కి మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మనం మళ్ళీ ఫస్ట్కి వద్దామండి. ఇక్కడ మీరు చూస్తే కనుక హోమ్ లోన్కి గాను రమేష్ గారు టోటల్గా పే చేయాల్సిన అమౌంట్ ఎంతండి? 77,93,827. అంటే రమేష్ గారు ఏదైతే అనుకున్నారో ఆయన ప్రకారంగా వెళ్ళుంటే కనుక ఆయన టోటల్గా ₹77,93,000 అనేది పే చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను చెప్పడం మూలంగా ఏంటంటే ఈ స్ట్రాటజీకి రమేష్ గారు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశారండి? 77,10,000. అంటే ఇంచుమించు రెండు కూడా సేమే, ఒక 80,000 తక్కువే ఇన్వెస్ట్మెంట్ చేశారు ఓవరాల్గా. కానీ ఇక్కడ ఎండ్ ఆఫ్ ది 20th ఇయర్ వచ్చేసరికి రమేష్ గారి చేతిలో 68,87,503 ఉంది. ఇప్పుడు రమేష్ గారు అనుకున్న స్ట్రాటజీ ప్రకారంగా ఫస్ట్ డైరెక్ట్గా హోమ్ కనుక పర్చేస్ చేస్తుంటే కనుక 20 సంవత్సరాల తర్వాత ఆయన పాకెట్లో ఏమైనా అమౌంట్ ఉంటుందా అండి? ఏముండదుగా. కానీ ఇప్పుడు నేను చెప్పిన దాని మూలంగా చేయడం మూలంగా సేమ్ అమౌంటే ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళింది. అంటే హోమ్ లోన్కి ఏదైతే అమౌంట్ పే చేస్తున్నారో ఓవరాల్గా అదే అమౌంట్ కన్నా తక్కువ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళింది. అట్ ద సేమ్ టైం ఎండ్ ఆఫ్ ది 20th ఇయర్కి వచ్చేసరికి రమేష్ గారి చేతిలో హోమ్ అనేది ఉంది. దాంతోపాటు ₹68,87,000 క్యాష్ కూడా ఉంది. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఆఫ్ స్ట్రాటజీ అనేది చూద్దాం. ఈ స్ట్రాటజీకి మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ వచ్చేసరికి ఎందుకు ప్రిపేర్ చేశానంటే రిటైర్మెంట్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సో దానికి చాలా లీస్ట్ ప్రయారిటీ అనేది ఇస్తాం కాబట్టి నేను అలా కాకుండా హోమ్ బయింగ్ గోల్కి రిటైర్మెంట్ కూడా కాంబినేషన్ ఇచ్చి నేను ఈ స్ట్రాటజీ అనేది డిజైన్ చేసి సార్కి అనేది ప్రజెంట్ చేశాను. సో ఇక్కడ సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్ట్రాటజీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఎస్డబ్ల్యూపీ అమౌంట్ అంటే ఈ 68,87,000 ఏదైతే ఉందో ఇక్కడ నుంచి రమేష్ గారు ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయరు కదండి. అంటే ఆయన వయసు 54 వచ్చేంత వరకు మాత్రం ఇన్వెస్ట్ చేస్తారు. 55 నుంచి ఆయన ఇన్వెస్ట్మెంట్ అనేది ఏమీ చేయరు, అలానే ఉంటారు. సో 55 నుంచి సెకండ్ ఇన్కమ్ లేదా మన రిటైర్మెంట్ ఇన్కమ్ అని అనుకోవచ్చు. అక్కడి నుంచి 7% ఎస్డబ్ల్యూపీ ప్రకారంగా ఫస్ట్ ఇయర్ చూస్తే కనుక మనకి ₹4,82,125 అనేది వస్తుంది. ఇది ఎంత పర్సంటేజ్ రిటర్న్ కంటే 10% వేసానండి. ఫస్ట్ 20 ఇయర్స్కి నేను 12% రిటర్న్ తీసుకున్నాను. తర్వాత 21st ఇయర్ కాడి నుంచి నేను 10% రిటర్న్ ప్రకారంగానే ప్రొజెక్ట్ చేశాను. అది వచ్చేసరికి 4,82,000 అనేది పర్ యానం తీసుకుంటున్నారు. ఓకేనండి. ఇది ఎవ్రీ ఇయర్ 3% లెక్క, గ్రోత్ లెక్క. ఎందుకంటే మనకి ఇదే అమౌంట్ వస్తే మనకి సరిపోదు కదండి. అందుకనే 3% గ్రోత్ ప్రకారంగా చూస్తే కనుక
సెకండ్ ఇయర్ వచ్చేసరికి అంటే రమేష్ గారి వయసు 56వ సంవత్సరానికి వచ్చేసరికి 4,96,589. దాని తర్వాత ఇయర్ 5,11,000. అలాగా ఎవ్రీ ఇయర్ 3% గ్రోత్తో టిల్ ఆయన ఏజ్ 89 వచ్చేంత వరకు పెరుగుతూ వెళ్తూ ఉంటే 89 ఏజ్కి ఆయనకి వచ్చే ఎస్డబ్ల్యూపీ అమౌంట్ వచ్చేసరికి 13,17,120 రూపీస్ పర్ యానం అనేది వస్తుంది. అంటే 1,10,000 మనకి నెలకనేది ఎస్డబ్ల్యూపీ రూపంలో అనేది వస్తుంది. ఇది కాకుండా అదనంగా 1,93,80,000 అనేది కార్పస్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. చూసారా, డైరెక్ట్గా హోమ్ బయింగ్ చేయకుండా ఈ రూట్ ద్వారా వెళ్తే కనుక మనకి ఏమేమి బెనిఫిట్స్ వస్తున్నాయో. సో ఇక్కడ మీరు చూడండి, 77,10,000 అనేది ఇన్వెస్టెడ్ వాల్యూ. హోమ్ లోన్కైనా కానీ మనం అదే కట్టేవాళ్ళం. ఎస్డబ్ల్యూపీ ద్వారా తీసుకుంది రిటైర్మెంట్కి వచ్చేసరికి 2,91,50,000. తర్వాత మెచ్యూరిటీ వచ్చేసరికి 1,93,80,000. అండ్ హోమ్ లోన్ ఎస్డబ్ల్యూపీ ద్వారా తీసుకుంది 77,93,000. టోటల్ పుట్ టుగెదర్ వచ్చేసరికి ఏంటంటే 5,63,24,606. అంటే నెట్ ప్రాఫిట్ అనేది ఎంత ఉంటుందండి? 4.86 CR. చూసారా, మనం స్ట్రైట్ అవేగా మనం అనుకున్న దాని ప్రకారం వెళ్ళకుండా ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ద్వారా ఒక ప్రాపర్ స్ట్రాటజీ ప్లానింగ్ తీసుకొని వెళ్ళుంటే కనుక మనం ఎంత స్మార్ట్గా అనేది మన మనీని ఎర్న్ చేసామో చూసారా. అలా కాకుండా మన ఓన్ థాట్తో స్ట్రైట్ అవేగా ఇల్లు తీసుకుని ఉంటే కనుక ఏం జరిగేదండి? ఒక ఇల్లు మాత్రమే ఉండేది. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఇంటితో పాటు ఈ అమౌంట్లు కూడా అదనంగా మనకి వెల్త్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మన మనీని మనం స్మార్ట్గా ఎర్న్ చేసే టెక్నిక్స్ అనేది ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ద్వారా మీరు తీసుకొని చేస్తే మీకు మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఎర్నింగ్ అనేది 2 ways ఉంటాయండి. ఒకటి ఎక్కువ సంపాదించడం, ఇంకోటి స్మార్ట్గా స్పెండ్ చేయడం, అలానే స్మార్ట్గా సేవ్ చేయడం. ఇవాళ నేను మీకు స్మార్ట్గా ఎలా సేవ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఎక్సెల్ నేను నా టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తానండి. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఎల్లో సెల్స్ కనిపిస్తున్నాయి అన్నీ కూడా మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీరు మార్చుకొని మీరు చూసుకోవచ్చు. ఇలా మీరు చేయడం మూలంగా ఏంటంటే స్మార్ట్ ఫైనాన్షియల్ డెసిషన్ అనేది తీసుకున్న వాళ్ళు అవుతారు. సో మరిన్ని స్ట్రాటజీస్ కోసం నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ యొక్క వెల్ విషర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కనుక కామెంట్లో మెన్షన్ చేయండి. నేను మీ కామెంట్స్కి మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి నేను కార్పొరేట్ ప్రజెంటేషన్స్ కూడా ఇస్తానండి. మీలో ఎవరికైనా కానీ మీ కంపెనీకి వచ్చి ప్రజెంటేషన్ లాంటివి ఏమైనా కావాలంటే కనుక ఫైనాన్షియల్ అవేర్నెస్ రిలేటెడ్గా మీరు నాకు మెసేజ్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా ఫోన్ చేసి మీ యొక్క ఫ్రీ స్లాట్స్కి బుక్ చేసుకొని వచ్చి ప్రజెంటేషన్ అనేది ఇస్తాను. నా యొక్క మొబైల్ నంబరు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. అలానే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. అలా కాకుండా మీకు పర్సనలైజ్డ్ స్ట్రాటజీ లాంటిది ఏమైనా కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు కాల్ చేస్తాను. మీ యొక్క రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టుగా, మీ టైం హారిజన్ తగ్గట్టుగా నేను పర్సనలైజ్డ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రిపేర్ చేసి మీకు అనేది ప్రజెంట్ చేస్తాను. సో ఇది ఎటువంటి కాస్ట్ చేయకుండా చేస్తున్నానండి ఫర్ లిమిటెడ్ టైం పీరియడ్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఖచ్చితంగా నేను గెట్ బ్యాక్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.